ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. లూకాసు వార్త 9వ అధ్యాయము 24వ వచనం. ఫర్ హూ ఎవర్ వుడ్ సేవ్ హిజ్ లైఫ్ విల్ లాస్ ఇట్, బట్ whoever loses his life for my sake will save it. Gospel of Luke chapter 9 verse 24. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కొరకు మనము జీవించగలిగితే ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతుంటాడు. అనేకులు ఆరోగ్యం బాగాలేదనో, ఇంట్లో సమస్యలు ఉన్నాయనో, ఆర్థికంగా ఇబ్బందులున్నాయనో యేసయ్యని ఆశ్రయిస్తారు. అయితే వారికి ఆ సమస్య తీరిపోయాక, వారు ఆ ప్రమాదం నుండి బయటపడ్డాక దేవుణ్ణి వదిలివేసి వెళ్ళిపోతుంటారు. అనగా అవసరం కోసం దేవుడు, అంతేగాని నిత్య జీవం కోసం కాదు, మరి ఈ లోకంలో శాంతి సమాధానంతో జీవించడానికి కాదు అన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటుంది. వారు ఈ లోకానికి బానిసలుగా ఉంటారు. పాపాన్ని పాపమని చెప్పలేరు, తప్పును తప్పని ఖండించలేరు. కానీ పేరుకైతే విశ్వాసులే, పేరుకైతే దైవజనులే. భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, నేను మనుష్యుల దయను సంపాదించగోరుతున్నానా లేక దేవుని దయను సంపాదించగోరుతున్నానా అని. ఈ రోజున విశ్వాసులుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ దేవుని కంటే మనుష్యులకే భయపడుతున్నారు. వారితో మంచి అనిపించుకోవాలనే చూస్తున్నారు. దేవుడు ఏమనుకున్నా పర్వాలేదండి, మమ్మల్ని మనుషులందరూ మంచోడు అనాలి, నా చుట్టాలు ఫీల్ అవ్వద్దు, నేను చెప్పే దేవుని మాటను బట్టి వారు నన్ను అసహించుకోవద్దు, నేను దేవుడు చెప్పినట్లు మాత్రమే జీవిస్తానని చెప్పడానికి వారు ఇబ్బంది పడుతుంటారు. ఈ లోకంలో ఒక లాజిక్ ఉంది. అదేంటంటే, ఒకరిని సంతోషపెట్టాలంటే ఖచ్చితంగా ఇంకొకరిని దుఃఖపెట్టాల్సిందే. ఉదాహరణకు, నీవు ప్రేమిస్తున్న వ్యక్తికి చికెన్ తినాలనుంటే నీవు దాన్ని తీసుకొచ్చిస్తావు. అవతల వ్యక్తి సంతోషం కోసం కోడిని చంపడం లేదా, అది బాధపడడం లేదా? ఈ సందర్భంలో ఒక కోడి కంటే నీకు నీవు ప్రేమించిన వారే ప్రాముఖ్యం. కాబట్టి కోడి ఫీల్ అయినా, చికెన్ షాపు వ్యక్తి ఫీల్ అయినా నీకు అనవసరం. అదేవిధంగా ఈ లోకములో విశ్వాసిగా జీవిస్తున్న నీకు ఎవరు ప్రాముఖ్యం? దేవుడా లేక ఈ లోక మనుష్యుల? దేవుడు ప్రాముఖ్యమైతే నీవు దేవుని కోసం జీవిస్తావు. మనుషుల గురించి వారు యథార్థమైన మాటలు చెప్తే బాధపడతారని ఆలోచించవు. అదే మనుష్యులు నీకు ప్రాముఖ్యమైతే దేవుని గురించి పట్టించుకోవు, ప్రక్కన పెడతావు. నెబుకద్నెజరు తన విగ్రహాన్ని నిలవబెట్టుకున్నప్పుడు, అందరూ దాన్ని ఆరాధించాలని చెప్పినప్పుడు అందరూ అలానే చేశారు. కానీ ముగ్గురు మాత్రం నాకేం సంబంధం లేదన్నట్లుగా ఆ విగ్రహాన్ని పట్టించుకోలేదు. వారే షడ్రక్, మేషక్, అబేద్నెగో. వీరికి తెలుసు ఆ విగ్రహాన్ని పూజింపకపోతే అగ్నిగుండంలో పడేస్తారు అని. అయినా వారు చావునకు భయపడలేదు. వారు బహుశా ఇలానే ఆలోచించి ఉండొచ్చు, సజీవుడైన దేవుణ్ణి, ఈ లోక సృష్టికర్త అయిన దేవుణ్ణి మేము సంతోషపెట్టాలా లేక ఒక రాజుని, కొన్ని రాజ్యాలకు అధిపతిని మేము సంతోషపెట్టాలా అని. రాజును సంతోషపెడితే మహా అయితే ఇంకో పదవి దక్కుతుందేమో కానీ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి సంతోషపెడితే ఈ లోకాన్నే మాకిస్తాడు, నిత్య జీవాన్ని ఆయన మాకిస్తాడు అని ధైర్యముతో ముందుకు వెళ్ళారు. మీ దేవుడు గొప్పనా, అసలు మీ దేవుడు ఉన్నాడా అని పలికిన నోటితోనే వీరి దేవుణ్ణి తప్ప వేరొక దేవుణ్ణి పూజించవద్దు అనేలా వారు చేశారు. ఈ రోజున నీ విశ్వాసం ఎలా ఉంది? మనుషుల కోసం, వారి ఫీలింగ్స్ కోసం దేవుని దుఃఖపెడుతున్నావేమో. నేను ఎవరిని దూషించమని, కావాలని బాధించమని చెప్పడం లేదు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతికూలతలు ఎదురైనప్పుడు నీకు దేవుడు ముఖ్యమా, ఈ అధికారమో, ఈ జనమో, ఈ వ్యక్తులు ముఖ్యమా అంటే దేవుడే ముఖ్యమని చెప్పే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని కోసం నీవు అన్ని వదులుకోవడానికి సిద్ధమవుతావో అప్పుడే నీవు అన్నిటినీ పొందుకుంటావు. ఏ విషయంలో బలహీనుడివో అప్పుడే నీవు బలవంతుడిగా మార్చబడతావు. ఎవరి కోసమైతే, దేనికోసమైతే దేవుణ్ణి వదులుకుంటున్నావో ఒకానొక రోజున వారు నిన్ను వదిలివేస్తారు.
అది నీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ దేవుని కోసం నీవు దేనినైతే వదులుకుంటున్నావో, ఎవరినైతే కాదనుకుంటున్నావో వారే నీ దగ్గరకు వస్తారు. ఆ అధికారము, ఆ ధనము, ఆ బలము దేవుడే నీకు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కోసం జీవించడం మొదలుపెట్టు. ఆయనకు నచ్చినట్లు జీవించు. ఆయనే నీవు అనుకున్నవన్నీ నీకు ఇస్తాడు, నీ ప్రాణముతో సహా. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగల దేవుడవు, గొప్ప తండ్రివి నాయన, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఈరోజు నా తండ్రి వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకున్నని వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా నా తండ్రి, మనుషులను సంతోషపెట్టే వ్యక్తులుగా కాకుండా అయా మిమ్మల్ని తండ్రి సంతోషపెట్టే వ్యక్తులముగా మేము ఉండాలని, తద్వారా వచ్చు ఆశీర్వాదములు తప్పకుండా మేము పొందుకుంటామని, ఏ వేటినైతే మీ కొరకు అయా మేము విడిచిపెడుతున్నామో వాటన్నిటికంటే ఎక్కువగా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవని, అంతకంటే శ్రేష్టమైన బహుమతులు మీరు మాకు అనుగ్రహిస్తారని ఈరోజు నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించిన మీ అమూల్యమైన సత్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఒత్తిడి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. మీ యొక్క కాపుదలలో బిడ్డను భద్రపరచండి. అదేవిధంగా నా ప్రభువ, అయా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి. అయా మరి తండ్రి అప్పు తీర్చుకోవడానికి సామర్థ్యాన్ని దయచేయండి. మీరే తండ్రి బిడ్డలకున్న ప్రతి అవసరతను, అక్కరను తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మరి ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో, నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట్లాడలేనటువంటి స్థితిలో, కదలలేనటువంటి స్థితిలో ఈ రోజున బిడ్డలు ఉన్నారో వారిని లేవనెత్తండి. మీరే తండ్రి మీ యొక్క కనుదృష్టి బిడ్డలపైన ఉంచండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అయా మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది. నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం తండ్రి. విశ్వసిస్తుండగా ప్రతి బిడ్డను మీరు స్వస్థపరిచి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెడుతున్నందుకు వందనములు. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని గర్భఫలాన్ని దయచేయండి. అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని బ్రతిమలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. కుటుంబంలో అయా మరి తండ్రి ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి విడుదల దయచేయండి. కుటుంబంలో ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తుల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయా ఉద్యోగం కొరకు తండ్రి బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతుండగా తండ్రి మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి నా తండ్రి. అయా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో అయా బిడ్డలకు మరి తండ్రి సాటి అయిన సహకారిని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అద్భుత కార్యాన్ని జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి వృద్ధులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఆదరణ దయచేయండి. అయా బలహీనులను మీరు బలపరచండి ప్రభా. శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవన వయస్సులో ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. చెడు వ్యసనాలకు బానిసలవుతున్న బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఎటువంటి ప్రమాదాలకు బిడ్డలు గురి కాకుండా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. దైవజనులందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. వారి యొక్క పరిచర్యను తండ్రి నూరంతల ప్రతిఫలముతో నింపండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ను దీవించండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ సంఘములో చేర్చబట్టుకు కృపను అనుగ్రహించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువ అధికారులను దీవించండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.